పల్లెలు దేశానికి పట్టుగొమ్మలు. గ్రామాలు అభివృద్ధి చెందితేనే పట్టణాలు అభివృద్ధి చెందుతాయి. పట్టణాలు అభివృద్ధి బాటలో పయనించినప్పుడే దేశం అభివృద్ధి చెందుతుంది అని ఆనాడు జాతిపిత మహాత్మాగాంధీ అన్నారు. ఆయన ఆశయాన్ని నిజం చేయడానికి ఈనాడు ఒక గ్రామం నడుం కట్టింది. భూదానోద్యమానికి శ్రీకారం చుట్టి పట్టుచీరలకు ప్రఖ్యాతిగాంచి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన భూదాన్ పోచంపల్లి నేడు అభివృద్ధి బాటలో ముందుకు సాగుతోంది. పోచంపల్లి గ్రామ కీర్తిని, ప్రతిష్టను పతాక స్థాయిలో నిలిపింది ఇక్కడి చేనేతలు. వీరి కళాత్మక నైపుణ్యాన్ని, సృజనాత్మకతను గుర్తించి ఇక్కడి చేనేత కళను సజీవంగా నిలపడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ గ్రామాన్ని చేనేత గ్రామంగా గుర్తించాయి. అదేవిధంగా వివిధ కులవృత్తుల నైపుణ్యాన్ని మరియు ప్రజల జీవన స్థితిగతుల్ని మెరుగుపరచడమే కాకుండా చరిత్రాత్మక భూదాన మహా ఉద్యమానికి సాక్షిగా నిలిచిన ఈ గ్రామాన్ని పర్యాటక క్షేత్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక సంస్థ వారు ఆహ్లాదకరమైన పర్యాటక కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. దేశ విదేశాల నుండి విచ్చేసే పర్యాటకులను ఆకర్షించే విధంగా వివిధ కులవృత్తుల పనిముట్లను మరియు చేనేత వస్త్రాలను ప్రదర్శిస్తున్నారు మరియు గ్రామీణ కళల్ని ప్రోత్సహిస్తున్నారు. పర్యాటకంగా మరింత ముందుకు తీసుకెళ్లడానికి ఆంధ్రప్రదేశ్ పర్యాటక సంస్థ మరియు గ్రామ పంచాయతీ వారి ఆధ్వర్యంలో 30 లక్షల రూపాయల వ్యయంతో పోచంపల్లి మేళా ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. దీంతో పర్యాటకుల సంఖ్య గణనీయంగా పెరగడంతో పాటు ఇక్కడి ప్రజలు ఆర్థికంగా ఎదగడానికి తోడ్పాటునిస్తోంది. దేశానికే అన్నం పెట్టే రైతన్నకు ఆపన్న హస్తంగా స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో పావలా వడ్డీకే రుణాలను అందించడమే కాకుండా ఒక్క పోచంపల్లి గ్రామంలోనే రైతన్నలు ₹1 కోటి పైగా రుణమాఫీ పొందారు. ఇక మహిళలకు చేయూతనివ్వడం కోసం వివిధ బ్యాంకుల ద్వారా రుణాలను ఇప్పించడం జరుగుతోంది. పోటీ ప్రపంచానికి దీటుగా నేత కార్మికులకు కొత్త పరిజ్ఞానాన్ని, మెళకువలను అందించడానికి గ్రామంలో 2 చేనేత క్లస్టర్లను ఏర్పాటు చేయడంతో 700 కుటుంబాలకు పైగా జీవనోపాధిని పొందుతున్నారు. అదేవిధంగా చేనేత కార్మికులు ₹1 కోటి పైగా రుణ విముక్తిని పొందారు. నల్గొండ జిల్లాలో ఎంతో మంది ఫ్లోరైడ్ బారిన పడి వికలాంగులుగా మారి జీవోత్సవాలుగా బతుకునీడుస్తున్నారు. అదే జిల్లాలో ఉన్న ఈ గ్రామం ఒకనాడు త్రాగునీటి సమస్యతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంది. తాగునీటి కోసం కొన్ని మైళ్ల దూరం వెళ్లవలసి వచ్చేది. ఈ సమస్యకు పరిష్కారంగా గ్రామ పంచాయతీ వారు పలు స్వచ్ఛంద సంస్థల సహకారంతో పెరుగుతున్న గ్రామ జనాభాను దృష్టిలో పెట్టుకుని వివిధ కాలనీలలో 15 వాటర్ ప్లాంట్లను ఏర్పాటు చేసి ప్రజల తాగునీటి అవసరాల్ని తీరుస్తున్నారు. వాటర్ ప్లాంట్స్ ద్వారా కల్పిస్తున్న నీటి సరఫరా సదుపాయాన్ని పలు స్వచ్ఛంద సంస్థలు, మంత్రులు మరియు కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం వారు ప్రత్యేకంగా అభినందించారు. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అకాల మరణంతో కృష్ణా జలాల పైపులైన పనులు ఆలస్యమైపోయాయి. అయితే స్థానిక మరియు జిల్లా ప్రజా ప్రతినిధుల సమిష్టి కృషి ఫలితంగా ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న కృష్ణా జలాలను పోచంపల్లి, చౌటుప్పల్ మండలాలకు అందించడానికి 35 కోట్ల రూపాయల వ్యయంతో రాష్ట్ర ప్రభుత్వం పైప్లైన్ పనులను ప్రారంభించింది. ఇక త్వరలో కృష్ణా జలాలు గ్రామానికి రానున్నాయి. విద్య ప్రతి ఒక్కరి ప్రాథమిక హక్కు. ఆ విద్యను అందరికీ అందించి విద్యార్థుల యొక్క విద్యా వికాసాన్ని పెంపొందించడానికి పాఠశాలకు సరిపడే తరగతి గదులను, మౌలిక వసతులను కల్పించడమే కాకుండా అరకొరగా ఉన్న ఉత్తీర్ణతా శాతం పెరుగుదల కోసం కృషి జరుగుతోంది. అదేవిధంగా పట్టణాలకు వెళ్లి ఉన్నత విద్యను అందుకోలేని విద్యార్థుల కోసం మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలను ఏర్పాటు చేయడంతో పాటు పేదరికం కోరల్లో చిక్కుకుని బాల కార్మికులుగా మారుతున్న బాలికలకు అక్షర జ్ఞానాన్ని అందించి వసతి గృహం కల్పించడం కోసం
1,25,00,000 రూపాయలతో రాష్ట్ర ప్రభుత్వం కస్తూర్బా విద్యాలయ నిర్మాణ పనులు చేపట్టారు. దీని ద్వారా బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు కృషి జరుగుతోంది. మనం చూస్తున్నది ఒక నిరుపేద కుటుంబం. తన భర్తను కోల్పోవడంతో కుటుంబాన్ని పోషించలేని దయనీయ స్థితిలో బతుకు నీడుస్తోంది. అలాంటి సమయంలో గోరంత దీపం కొండంత వెలుగును ప్రసరించినట్లు ప్రజల శ్రేయస్సే లక్ష్యంగా గ్రామ సర్పంచ్ శ్రీమతి తడ్కా లతా వెంకటేష్ గారు పింక్స్ అండ్ బ్లూస్ సంస్థ ద్వారా ఆ కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకున్నారు. అలాగే గ్రామంలోని 100 మందికి పైగా వితంతు వృద్ధాప్య మహిళల కోసం ప్రతి నెల 50,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని ఆ సంస్థ ప్రతినిధి సీతాదేవి గారు అందిస్తున్నారు. మా ఆయన పేరు రమేష్. మేము ఇట్లా మొగ్గనేసుకుంటూ బ్రతికే వాళ్ళము. ఈ ఆర్థిక పరిస్థితి బాగాలేక నా పిల్లల్ని పోషించాలన్నా కష్టంగా ఉంది. ఇలా ఏమైనా సాయం చేస్తారని వెంకటేష్ సర్పంచ్ గారి దగ్గరికి వెళ్ళాను. సీతాదేవి గారితో చెప్పి నాకు ఆర్థిక సాయం ఇప్పిస్తే దానివల్ల మేము ఆర్థిక సాయంతో పాటు ఇన్ని డబ్బులు ఇస్తారు కాబట్టి మంచి పిల్లల్ని చదివించుకోగలుగుతున్నాను. కొంచెం తినడానికి కూడా మంచిగా అనిపిస్తుంది. నెల ఇవ్వడం వల్ల మాకు కూడా సేఫ్గా ఉంది. అదేవిధంగా వైఎస్ఆర్ గారు అమలు చేసిన పెన్షన్ పథకాన్ని సక్రమంగా గ్రామ పంచాయతీ ద్వారా 1,600 మందికి పైగా వృద్ధాప్య, వితంతు మరియు వికలాంగులకు పెన్షన్ల రూపంలో 4 లక్షల రూపాయలను అందించి ఆదుకుంటున్నారు. అలాగే 60 సంవత్సరాలు నిండిన వృద్ధాప్య మహిళలకు అభయహస్తం ద్వారా నెలకు 500 రూపాయలు పింఛనిస్తున్నారు. గ్రామ అభివృద్ధిలో భాగంగా వివిధ కాలనీల్లోని ప్రధాన వీధుల్లో అంతర్గత రోడ్లను విస్తరించి వివిధ దశల్లో మరికొన్ని రోడ్ల నిర్మాణానికి దశలవారీ ప్రణాళికను సిద్ధం చేశారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంటేనే మనిషి పరిపూర్ణ ఆరోగ్యంతో జీవించగలుగుతాడని ప్రజల ఆరోగ్య దృష్ట్యా గ్రామంలోని వివిధ కాలనీల్లో మురికి కాలువల నిర్మాణాన్ని, పారిశుద్ధ్య నిర్వహణను గ్రామ పంచాయతీ ద్వారా ప్రత్యేకంగా అమలు చేస్తున్నారు. కనిపించని అతీత శక్తుల కన్నా కనిపించే మానవ శక్తి గొప్పది అని నిరూపించిన మహోన్నత వ్యక్తి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. వారు రాష్ట్ర ప్రజలకు ఉన్నతమైన సంక్షేమ పథకాల్ని ప్రవేశపెట్టి ప్రజల అభ్యున్నతికి తోడ్పడ్డారు. ఆ మహానేత అకాల మరణంతో ప్రజలకు తీరని లోటు ఏర్పడింది. వారి అడుగుజాడల్లో ఆశయాల సాధన కోసం ఎంతో మంది నేతలు కృషి చేస్తున్నారు. గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని ప్రజల సౌకర్యార్థం నూతనంగా నిర్మించి ఆ భవనానికి దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జ్ఞాపకార్థం వైఎస్ఆర్ భవన్గా నామకరణం చేశారు. పోచంపల్లి అంటే భారతదేశంలో పేరు ప్రఖ్యాతిగాంచిన గ్రామంలో ఒక చక్కటి అవకాశం వచ్చినప్పుడు లతా వెంకటేష్ గారిని సర్పంచ్గా ఎన్నుకున్న తర్వాత ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయో లేదో ఒకసారి మీరు అందరూ కూడా గుణం మీద చేసుకొని ఆలోచించాలి. ఏ అభివృద్ధి కార్యక్రమం చేయాలన్నా లీడర్కి తపన ఉండాలి. అలాగే ఈ మండలాన్ని ప్రతి విషయంలో ఇక్కడున్న ఎంపీపీ కానీ జెడ్పీటీసీ కానీ అందరూ కూడా ప్రతి కార్యక్రమంలో ముందుండి డెవలప్మెంటల్ యాక్టివిటీస్లో ముందుకు పోతా ఉన్నారు. పోచంపల్లి మండల ప్రజల చిరకాల వాంఛ అయిన పోచంపల్లి కృతగూడెం మధ్య 2అంచెల రహదారి నిర్మాణానికి, అలాగే ఈ రహదారికి ప్రథమ భూదాత శ్రీ వెదిర రామచంద్రారెడ్డి గారి పేరు పెట్టడానికి గౌరవ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు హామీ ఇవ్వడం జరిగింది. పోచంపల్లిలో ఒక మంచి చక్కటి వాతావరణం ఉంది. ఒక ముందు చూపుతో ఆలోచించి ఒక పట్టుదలతోటి ఒక వ్యూహంగా మరి
ముందుకు పోతే ఇక్కడ పండే పంటకు కూరగాయలకు మనం భారతదేశంలో కాదు ఎక్కడికైనా ఏ నగరాన్ని పంపించవచ్చు. మన అదృష్టం ఏంటంటే పోచపల్లి మండలము హైదరాబాద్ నగరాన్ని ఆనుకొని ఉంది. దాన్ని మనం ఒక ఆసరాగా తీసుకొని పాడు పరిశ్రమ, కూరగాయలు, పూలు ఇటువంటి హైదరాబాద్ నగరానికి త్వరలోనే ఒక హాఫ్ అన్ అవర్ లోపల మనం చేరుకోగలుగుతాం. కాబట్టి ఆ విధంగా మనం ఆలోచించి రైతులందరూ కూడా మరి కృషి చేస్తే తప్పకుండా మన కుటుంబాలు కూడా ఆర్థికంగా మనం మరి బాగుపడే అవకాశం ఉంది. భవిష్యత్తు ప్రపంచాన్ని మార్గనిర్దేశనం చేసేవారు నేటి బాలలు. ఈ చిన్నారులకు అక్షర జ్ఞానాన్ని అందించడానికి గ్రామంలో 9 అంగన్వాడీ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అందులో భాగంగా 2 కేంద్రాలకు సొంత భవన నిర్మాణం పూర్తయింది. మరికొన్నింటి నిర్మాణానికి ప్రణాళికలు వేశారు. పాడి పశువుల ఉత్పత్తిని పెంచడానికి మరియు రైతుల ఇబ్బందుల్ని తొలగించడానికి రాష్ట్ర పశుసంవర్ధక శాఖ నిధులతో పశు వైద్యశాల భవన నిర్మాణం జరిగింది. గ్రామాభివృద్ధిలో భాగంగా పలువురు నేతల ఆర్థిక సహాయంతో హిందూ మరియు ముస్లింలకు శ్మశాన వాటికలు ఏర్పాటు చేయడం జరిగింది. నేడు ప్రపంచవ్యాప్తంగా ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ప్లాస్టిక్. ఈ ప్లాస్టిక్ వినియోగం వల్ల క్యాన్సర్, మూత్రపిండాల వ్యాధి వంటి ఎన్నో వ్యాధులు వ్యాపిస్తున్నాయి. ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించి దీని నివారణకు గ్రామ పంచాయతీ వారు చర్యలు చేపట్టారు. గ్రామంలోని ప్రధాన వీధుల్లో విద్యుదీకరణలో భాగంగా 9 హైమాస్ లైట్స్ ను ఏర్పాటు చేయడమే కాకుండా గ్రామంలో పలుచోట్ల సూర్యరశ్మి ఆధారంగా నడిచే సోలార్ విద్యుత్ దీపాల్ని ప్రయోగాత్మకంగా నెలకొల్పడం జరిగింది. కార్యసిద్ధితో చేస్తే అసాధ్యాన్ని సైతం సుసాధ్యం చేయవచ్చని, మండల కేంద్రాన్ని ప్రగతి పదంలో నడిపించడానికి మరిన్ని ప్రణాళికల అమలుకు, ప్రజలు తమపై పెట్టుకున్న విశ్వాసాన్ని, విలువల్ని కాపాడడానికి ఇక్కడి నేతలు శ్రీకారం చుట్టారు. గ్రామీణ విద్యార్థులకు సైతం కార్పొరేట్ విద్యను అందించాలనే సంకల్పంతో జాతీయ స్థాయి విద్యా ప్రమాణాలతో మొదటిసారిగా భూధాన్ పోచంపల్లి మండల కేంద్రంలో మోడల్ స్కూల్ భవన నిర్మాణాన్ని 3 కోట్ల రూపాయల కేంద్ర ప్రభుత్వ నిధులతో ప్రారంభించారు. అలాగే గ్రామంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల నూతన భవన నిర్మాణాన్ని మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి కుమారుడు ప్రతీక్ రెడ్డి జ్ఞాపకార్థం చేపట్టబోతున్నారు. గ్రేటర్ హైదరాబాద్ విస్తరణలో భాగంగా పోచంపల్లిని గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో గుర్తిస్తూ రానున్న రోజుల్లో గ్రామానికి సిటీ సబర్బన్ సర్వీసులతో రవాణా సౌకర్యం మరింతగా మెరుగుపడే అవకాశం కనిపిస్తోంది. నమస్కారం. సర్పంచ్గా 5 ఏళ్ళు గ్రామ అభివృద్ధి కోసం, ప్రజల శ్రేయస్సు కోసం కృషి చేశాము. గ్రామ అభివృద్ధి కోసం సహకరించిన వార్డు సభ్యులకు, నాయకులకు, అధికారులకు, గ్రామ ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. పదవిలో ఉన్నా లేకున్నా ఎల్లప్పుడూ గ్రామ అభివృద్ధి కోసం కృషి చేస్తానని తెలియజేస్తున్నాను. సదా ఎల్లప్పుడూ మీ ఆశీస్సులను కోరుతున్నాను. జై తెలంగాణ, జై తెలంగాణ. గ్రామాన్ని ప్రగతి పథంలో నడిపించడంలో ప్రజల పాత్ర ఎంతో కీలకం. భూధాన్ పోచంపల్లి మండల కేంద్రాన్ని పర్యాటకంగా, విజ్ఞానపరంగా అభివృద్ధి చేసి ఆదర్శవంతమైన గ్రామంగా తీర్చిదిద్దేందుకు ఇక్కడి ప్రజలు మరియు ప్రజాప్రతినిధులు సమిష్టిగా కృషి చేస్తున్నారు. జన్మభూమికి సేవ చేసే అదృష్టాన్ని కల్పించినందుకు ప్రజలకు శ్రీమతి తడ్కా లతా వెంకటేష్ గారు కృతజ్ఞతలు తెలియచేస్తున్నారు.